ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా జిల్లాల నుంచి, కొన్ని మండలాల నుంచి, అలాగే గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సార్, నా పేరు శ్రీనివాస్, ఎలక్ట్రీషియన్ కరెంట్ వర్క్ చేస్తాను. పాత సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. ఇంతకుముందు పరిపాలన కంటే 100% బాగుంది. ఫ్రీ బస్సు కానీ, రుణమాఫీ కానీ ఫ్రీ బస్సు కానీ అన్ని స్కీములు మంచిగానే ఉన్నాయి. ఇంతకుముందు ఒకరికి ఇచ్చేది 10 మందికి ఇవ్వబోయేది. ఇప్పుడు మంచిగా ఉంది, చాలా బాగుంది పరిపాలన. గ్రామంలో చూసుకుంటే గ్రామంలో కూడా చాలా బాగుంది. రేషన్ బియ్యం కూడా సన్న బియ్యం ఇస్తున్నారు. పరిపాలన బాగుంది, సామాన్యుడికి అందుబాటులో ఉంది. అంటే ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందంటారు. కూడా అంటే ఆయన వచ్చింది ఇప్పుడే కదా, మరి ఆయన కూడా ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు కూడా అన్నీ ఒకేసారి ఇవ్వలే కదా, విడతల వారికి ఇచ్చుకుంటూ పోయిందే కదా, వీరు కూడా అట్లనే ఇస్తారు. ఒకేసారి నిధులు ఉండాలి కదా, అక్కడ కూడా ఆయన కూడా ఉండాలి కదా, ఆయన కూడా నిధులు వచ్చినప్పుడు ఆయన కూడా చేసుకుంటూ పోతాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారి పరిపాలన 100 ఎకరాల్లో రైతు బంధు వేసిండు, 50 ఎకరాలకు వేసిండు. దానివల్ల కూడా బడ్జెట్ ఇప్పుడు ఇబ్బందులు పడుతుండాలి. గత అభివృద్ధి అంటే ఆయన చేసిందే ఆయన చేసిండు, వీళ్ళు చేస్తున్నారు. అంతకంటే బాగుంది ఇప్పుడు పరిపాలన. అయితే ఒకేసారి చేయాలంటే ఆయన కూడా వీలు కావాలి కదా, వెసులుబాటు చేసుకోవాలి, డబ్బులు నిధులను సమకూర్చుకోవాలి కదా, అట్లా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు రఘు అండి. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. గ్రామం, మండలం? నూతనకల్ మండలం, సూర్యాపేట డిస్టిక్, దిర్శనపల్లి విలేజ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన మీద అంటే జనరల్గా ఆయనే చేతులు ఎత్తేసినాక మేము చెప్పేది ఏముంటుంది? నా దగ్గర ఏం లేవు అని ఆయనే చేతులు ఎత్తేసే, దాదాపు ఆయనే నా చేత కావట్లేదని ఒప్పుకున్నట్టుంది. ఇక మనం చెప్పేది ఏముంటుంది? జనరల్గా రైతుల విషయాన్ని చూసినా, రియల్ ఎస్టేట్ రంగం చూసినా, ఏ రంగం, పారిశ్రామిక రంగం, ఏ రంగంలో చూసినా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇలా కళ్ళల్లో ఒడ్లు కొనలేని పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నది వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు ఊళ్ళలో రైతులు, ఇప్పుడు మా ఊర్లో, మా దిర్శనపల్లి విలేజ్లోనే రైతులు కనీసం అక్కడ ఉన్న 90 మంది రైతుల్లో 40 మంది కూడా ఈ రోజు వరకు కాంటాక్ట్ కావాలి. ఇంకొక 10-15 రోజులు అయితే మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అది పొజిషన్. ఏం చేస్తాం ఇక ఆయన పరిస్థితి చెప్పాలి అంటే చాలా దారుణమైన పొజిషన్. ఒకప్పుడు ఈ గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర పరిస్థితికి, ఈ 10 నెలల పరిస్థితికి అసలు మొత్తం క్వైట్ ఆపోజిట్ చెప్పేస్తుండే ఆయన. అంటే నిజంగా పరిస్థితి ఉందా, అబద్ధాలు చెప్పి తర్వాత ఏమైనా చేస్తా అనుకుంటుండా అనేది కూడా మనకు అర్థం కాని పరిస్థితి. జనాలని నమ్మించి మోసం చేస్తుండు. అలాంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారి పరిపాలన కంటే ముందు, జనరల్గా 2014 కంటే ముందున్న పరిస్థితి నువ్వు చూస్తే వాస్తవంగా కరెంటు కూడా 24 అవర్స్ అందుబాటులో లేకపోతుండే, వాటర్ ఫెసిలిటీ కూడా లేకపోతుండే రైతులకి. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన అప్పు చేసిండా, ఇంకేం చేసిండా అని పక్కన పెడితే వాస్తవంగా రైతులకు నీళ్ళు అందినాయి, కరెంట్ వచ్చింది, రైతు బంధు అనే ఒక కొత్త స్కీమ్, ప్రపంచంలో ఎక్కడ లేనిగా ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేసిండు. రైతు చచ్చిపోతే రైతు బీమా అనేది ఒకటి ఇచ్చిండు. జనరల్గా 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 తీసుకొచ్చిండు. అప్పు చేసిండా, ఏం చేసిండా అనేది. అప్పు కూడా మనకు జనరల్గా ఈ 15th ఫైనాన్స్ వాళ్ళు అని చెప్పి, నీతి ఆయోగ వాళ్ళు, RBI వాళ్ళు అని చెప్పేసి వాళ్ళంతా జనరల్గా 4,67,000 కోట్లు ఏం చేసినాను వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన ఈ గవర్నమెంట్ ఏం చెప్తుంది? అరే 7 లక్షల కోట్లు చేసినాం, 9 లక్షల కోట్లు చేసిండు, 10 లక్షల కోట్లు చేసిండు, నేను లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన, ఈడికి వచ్చేసరికి ఏమనిపించట్లేదు, నేను ఆయన తెచ్చిన దానికి 4,000 కోట్లు నెలకి వడ్డీ కడుతున్నాను ఒకసారి చెప్తాడు, 6,000 కోట్లు కడుతున్నాను ఒకసారి చెప్తాడు, ఇంకో మంత్ వచ్చి 8,000 కోట్లు కడుతున్నా అంటాడు. రీసెంట్గా 4-5 రోజుల క్రితం చూసుకుంటే 10,000 కోట్లు వడ్డీ కడుతున్నా అంటాడు. అసలు ఆయన ఎట్లా నమ్మాలి రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని? చాలా దరిద్రంగా ఉంది వాస్తవంగా పరిపాలన అయితే. అన్ని రంగాలకి నాకు తెలిసి వ్యవసాయ రంగం, రైతాంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ అన్నీ కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి వాస్తవమైన పరిస్థితులు అయితే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సత్యం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది. ఏ విధంగా అంటే కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండు, పింఛన్లు వస్తున్నాయి, అందరికి మంచిగానే ఉంది.
గ్యాస్ సబ్సిడీలు వచ్చినాయి అంటే జీరో కరెంట్ అందుతుంది. జీరో కరెంట్ కూడా ఉంది మాకు. అంటే ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులందరికీ లబ్ధి చేకూరుతుందంటారు. అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది అప్పటి పరిపాలన అప్పుడు, ఇప్పుడు ఇది ఎవరి పథకాలు వాళ్ళకి, వీళ్ళ పథకాలు వీళ్ళకి బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. మంచిది.